మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనాన్ని చదువు. మత్తయి 21:9 వచనం. జనసమూహము ఆయన ముందుకు వెలుచున్నవారు వెనుక వచ్చుచున్నవారు దావీదు కుమారుడికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతించబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయమని కేకలు వేయుచుండిరి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, దయగలిగిన మా తండ్రి, ఈ ప్రత్యేక పండుగ దినమున నీ బిడ్డలని వాక్యం వినబోచుండగా నాయన దుప్పి నీటి వాగు తృష్టుకున్నట్లు నీ వాక్య ఆహారం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను నాయన తృప్తిపరిచి ఆదరించి వారికి కావాల్సిన శరీరాత్మ నాయన తండ్రి దీవెనలు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, నీవు ఎలాగైతే ఈ లోకాన్ని నరుడికి వచ్చి మానవుల కొరకు శ్రమను పొందడానికి, శిలువ ద్వారా మాకు జయం ఇవ్వడానికి సిద్ధపడ్డావు, అట్టి శిలువ జయమును మాకు అందించడానికి ఈ జయోత్సవం యొక్క అనుభవంలోకి మనం నడిపించమని దీవెనకర్త అయిన గార్ధబాసిరుడైన మన కొరకు సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చిన పరలోక సమాధానం తీసుకొచ్చిన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. కూర్చున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఒక కృపా సమాధానములు వాక్యాసార ప్రవర్తన సిద్ధపాటు దేవుడు మనకు అనుగ్రహించును గాక. క్లుప్తంగా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని అందిస్తాను. జాగ్రత్తగా వాక్యం వినాలి అని ప్రేమతో మనం చేస్తున్నాం. చదవబడిన వాక్య భాగంలోకి రాకముందు 3 అంశాలు మీ ముందు ఇస్తాను. సాధారణంగా ఈ ప్రత్యేక సందర్భం రోజు 3 ప్రాముఖ్య అంశములు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం. ఒక అంశం ఏంటంటే ప్రభు గార్ధబాసిరుడై ఎందుకు వచ్చారు అనే అంశం. రెండవది ప్రభును జనసమూహం వెంబడించి స్తుతించిన విధానము. 3 యెరూషలేము వెళ్ళిన తర్వాత ప్రభు చేసిన గొప్ప కార్యం. ఈ 3 ఈ సందర్భంలో ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటూ వస్తా. ఈరోజు నేను క్లుప్తంగా ఒక్కొక్క మాట జ్ఞాపకం చేస్తాను. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభు గార్ధబాసిరుడుగా ఎందుకు యెరూషలేము అడుగు పెట్టాలి? యూదుల యొక్క ఆచారం కానీ ఆ కాలంలో రాజ్యముల యొక్క ఆచారం ఏంటంటే, ఎవరైనా మరొక దేశంలో ప్రవేశించేటప్పుడు, మరొక పట్టణంలో ప్రవేశించేటప్పుడు వారు ఒకవేళ గుర్రం మీద వస్తే వారు యుద్ధానికి వస్తున్నట్లు గుర్తు. ఒకవేళ గార్ధము మీద వస్తే ఆయన సమాధానపరచడానికి, సమాధాన పడడానికి వస్తున్నాడని గుర్తు. కాబట్టి యేసు ప్రభు అందుకే గుర్రం మీద రాలేదు, కానీ దేని మీద వచ్చారు? సమాధానం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చారు. కానీ మనం నేర్చుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే, వాళ్ళు కోరుకున్న సమాధానం కాదు ప్రభు ఇచ్చేది. ప్రభు ఇవ్వాల్సిన సమాధానం ఏంటంటే పరలోక సంబంధమైన సమాధానం. భూలోక సమాధానానికి పరలోక సమాధానానికి అసలు చాలా పోలిక లేదు. భూలోకంలో సమాధానం అంటే మనం ఏమనుకుంటామంటే, మన ఆర్థిక పరిస్థితులు మెరుగుపడితే, మన ఆరోగ్యం బాగుపడితే, మన కుటుంబంలో ఉన్న కలతలు పోతే, మన సమాజంలో ఉన్న పరిస్థితులు మార్పు చెందితే అప్పుడు మనకి సమాధానము అనుకుంటాం. కానీ పరలోకానికి వచ్చేసరికి అక్కడ ఆర్థిక సమస్యలే మనిషికొండు. ఆకలి అనే బాధ లేదు, చెమట వచ్చడం లేదు, సాతాను ఉండడు, దుఃఖం ఉండదు, కన్నీరు ఉండదు, శాపగ్రస్తం ఉండదు, హాని చేసేది ఏది ఉండదు. కానీ పరలోకములో మానవునికి ప్రభువే ఆయన వెలుతురులో, ఆయన వెలుగులో ప్రకాశిస్తూ ఆయన సహవాసములో నరులు ఉంటారు కనుక, పరలోక మహిమశీలదారులు ఉంటారు కనుక పరలోక సమాధానమును భూలోకానికి ఇవ్వడానికి యేసయ్య గార్ధము సూచనగా మనం జ్ఞాపకం చేస్తున్నాం. రెండో అంశం ఏంటి అని అడిగితే గమనించండి. ఈ గార్ధబాసిరుడు వచ్చేటప్పుడు యేసయ్య చక్కటి ప్రవచనాలు చేస్తున్నారు. అందులో ముఖ్యమైనది ఇది ఒక ప్రవచనం. చూడండి, ఆయన ఈ లోకానికి రావడమే ఒక ప్రవచనం అయితే ఆయన తన గురించి అనేక ప్రవచనాలు చేసుకున్నారు. ఉదాహరణకి శిలువను గురించి ప్రభు తన గురించి ఆయనే మాట్లాడారు. ఏమన్నారు?
మనుష్య కుమారుడు ఈసారి విషయం వెళ్తున్నాడు, మనుష్య కుమారుని పట్టుకుంటారు, మనుష్య కుమారుని హింసిస్తారు, మనుష్య కుమారుని సిలువకు అప్పగిస్తాడు, మనుష్య కుమారుడు చనిపోతాడు, మనుష్య కుమారుడు తిరిగి లెగుస్తాడు. ఇవన్నీ ప్రవచనాలే. ప్రభు తన గురించి మాట్లాడుకుంది, ప్రతీది నెరవేరింది. అలాగే ప్రభు ఒలివ కొండ దగ్గరకు వచ్చినప్పుడు, ఆ ఒలివ చెట్లు కొండ దగ్గర, అక్కడి నుంచి దగ్గర కనపడే గ్రామం బేత్బకే. ఆ గ్రామం ప్రారంభంలో ప్రభు ఆగి ఒక మాట అన్నారు శిష్యులు పిలిస్తే, ఇదిగో ఈ గ్రామంలోకి వెళ్ళండి, అక్కడ ఒక గాడిద కట్టబడి ఉంటుంది, అది ప్రవచనం, అది విప్పి తీసుకురండి, ఎవరిని అడిగితే ఇది ప్రభు కావాలంటే వాళ్ళు తోలి పెడతారు. ఇది ప్రవచనమే. నిజంగానే ఆ గ్రామం లోపలికి వెళ్ళి చూడగల శిష్యులకి ఒక ఇంటి బయట గాడిద కట్టబడి ఉంది తన పిల్లలతో సహా. వాడు వెళ్ళి విప్పుతుంటే అక్కడ ఉన్న కొంతమంది వచ్చి అడిగారు, ఏందయ్యా మా ఇంటిదన్న గాదమని మీరు విప్పుకొని తీసుకెళ్తున్నారేంటి అని అడిగితే, ఇది ప్రభు అడిగారండి అందుకే తీసుకెళ్తున్నాం. ప్రభు అడిగారా? అయితే తీసుకువెళ్ళండి. ఎవరు ఈ గాత్వం కలిగిన ఓనర్ గారంటే చరిత్ర పుస్తకం మాట్లాడుతుంది, ఆయన యేసు ప్రభుక శిష్యులలో ఒకడని. ఏ శిష్యుడు అంటే 12 మంది శిష్యులు ఒకడు కాదు, 70 మంది శిష్యులే ఒకడు. ఏం చెప్పండి? సువార్త వరకు ప్రభు 70 మంది శిష్యులు ఏర్పాటు చేసి ఇద్దరిద్దరిని సువార్త పంపించేవారే. ఆ సువార్తకుల్లో 70 మందిలో ఒకరు ఈ శిష్యుడు అయి ఉన్నాడు. గాడి వెంటనే ప్రభు కనగానే తోలిపెట్టినట్లు మనం చూస్తున్నాం. ప్రతిది ప్రవచనం నెరవేర్చబడుతుంది. నమాడు జాతాలకు ఇస్తే ప్రభు గార్ధవాస్యుడే ప్రయాణం చేసేటప్పుడు అనేక మంది ఆయన వెంబడించడం మొదలుపెట్టారు. గొప్ప స్తుతుల యొక్క ధ్వని వినపడుతుంది. గమనించండి, మీరు యోహాను పత్రిక చూసినా, మార్కు సువార్త చూసినా, ఈ స్తుతుల గురించి వారు రాసిన అనుభవం చూస్తే ఆశ్చర్యపడిపోతారు. ఎలా తెలుసా? మహాధ్వని అంట. ఏం చెప్పండి? వాళ్ళు స్తుతిస్తుంటే మహాధ్వని పుడితే ఊరంతా గడగడలాగిపోయింది అంట. కలవరపడ్డారు రాయబడి బైబిల్ గ్రంథంలో. వారు కలవరపడి ఎవరైనా ఈయన అని అడుగుతుంటే వాళ్ళందరూ చెప్పిన మాట ఏంటంటే, ఈయన లాజరును బ్రతికించిన ప్రవక్త అయిన యేసు అని చెప్తున్నారు. చెప్పేవాళ్ళు ఎవరు తెలుసా? ఒకప్పుడు లాజరు చనిపోతే వారి యొక్క సహోదరుని పరామర్శకు వచ్చిన అనేక మంది విషయం వారు మార్త మరియ బేతనీలో వారు ఉండగా ప్రభు 4వ దినము సమాచేయబడిన తర్వాత వచ్చి లాజరు బ్రతికించినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయిపోయి ఈ అద్భుతాన్ని వారి పట్టణమంతా ప్రకటించుకున్నారు. వాళ్ళు ఈరోజు ఏం తెలుసుకున్నారంటే, లాజరు బ్రతికించిన ఆయన వస్తున్నాడు మన ఊరికి. అంతే. వాళ్ళు పై వస్త్రాలు తీసి దారి పొడుగున పరిసి, వారు మొక్కలను కొమ్మలను కొట్టి దారి పొడుగున పండు పెట్టి, కొన్ని అంజూర మొక్కలను చెట్లను మరి కొమ్మలను వారి చేత పట్టుకొని దేవుని వారు స్తుతిస్తూ వచ్చారండి. విజ్ఞాపకం చేస్తున్నా. ఇలా స్తుతిలో నేను 2-3 అంశాలు చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. మొదటి అంశం ఏంటి అంటే, వాళ్ళు ఏమని స్తుతిస్తారు ఇప్పుడు చదువుకున్న వాక్యంలో అంటే, దావీదు కుమారుడికి జయము. మొదటి అంశం ఏంటంటే, యేసుని నరుడుగా చూస్తున్నారు. ఇప్పుడు యేసు ప్రభు గురించి బైబిల్లో చాలా సంగతులు రాయబడి. ఉదాహరణకి గమనించండి, మత్తయి సువార్త 1:1 ఏం రాయబడిందంటే, గమనించండి, అబ్రహాం కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. కాబట్టి యేసు ప్రభు ఎవరు అని చెప్పడానికి మత్తయి చెప్పిన ఇంట్రడక్షన్ ఏంటంటే, ఆయన్ని పరిచయం చేయడానికి చేసిన మాట ఏంటంటే, మన దావీదు కుమారుడు. కాబట్టి దావీదు కుమారుడు గురించి ఎందుకు మత్తయి రాశాడు? దావీదు కుమారుడు జయమని వీళ్ళని పలుకుతున్నారంటే, ప్రతి యూదుడు ఎటు చూస్తారంటే వెనక్కి తిరిగినప్పుడల్లా గమనించండి, వాళ్ళ యొక్క పితరుడైన దావీదంటే చూస్తారు. అబ్రహాం కన్నా గమనించండి దావీదంటే ఎక్కువ చూస్తారు. వాళ్ళు దావీదు లాంటి వాడు వస్తారని ప్రవచనాలు ఉన్నాయి బైబిల్ అనేకం. ఉదాహరణకి గమనించండి, మోషే ప్రవచించారు అంతకుముందు దావీదుకు ముందు చరిత్రలో. గమనించండి, మెస్సయ్య ఈ లోకానికి వస్తాడని. అలాగే ప్రవక్తలు ప్రవచించారు దావీదు విషయంలో, దావీదు కుమారుడు లోకానికి వస్తాడని. ఉదాహరణ మీకు అర్థం కాని ఒక మాట చెప్తానని తీయదులే, కానీ మనకు బాగా తెలిసిన ఒక మాట యెషయా గ్రంథము 9:6 ఒక మాట ఏముందంటే, మనకు బాగా తెలుసు, ఏలైనగా మనకు శిశువు పుట్టిన కుమారుడు అనుగ్రహించబడను, అతని భుజం మీద రాజభరణను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు, నిత్యుడు, సమాధానకర్త అగు అధిపతి అని చెబుతూ 7వ వచనం చూడండి. ఇప్పుడు 7వ వచనం ఏమని రాయబడింది? ఇది మొదలుకొని
మితి లేకుండా దానికి వృద్ధి క్షేమము కలుగునట్లు చూడండి, సర్వకాలానికి దావీదు సింహాసనము రాజ్యమును చూడండి, ప్రవక్త ప్రవచించారు సర్వకాలం దావీదు సింహాసనం నియమించబడ్డని. చదువునను న్యాయం వలనను నీతి వలన రాజ్యమును స్థిరపరుస్తారని అతని సింహాసనాసురుడై రాజ్య పరిపాలన చేస్తారు. చూడండి, నా మాట జాగ్రత్తగా వినండి. చరిత్రలో ఇశ్రాయేలు అందరూ కూడా, యూదులందరూ కూడా దేని కొరకు ఎదురు చూస్తారంటే, నేటి కాలంలో ఉన్న ఇజ్రాయెల్ దేశంలో యూదులు కూడా, అనేక మంది క్రైస్తవులు కూడా రాకడ కంటే వేళ్ల పరిపాలనకే ప్రాధాన్యత ఇస్తారు. దేనికంటే చెప్పండి, వాడి ఆలోచన ఏంటంటే ఎప్పుడు భూమి మీద మేము రాజ్యం పరిపాలిస్తాం, ఎప్పుడు భూమి మీద దేవుడు వీళ్ళందరి ముందు మమ్మల్ని నిలబెడతాడు, వీళ్ళందరూ మమ్మల్ని అవమానపరిచారు, హింసించారు, చంపారు, మమ్మల్ని రక్తం కళాలు చూశారు, వీళ్ళు గమనించండి, దేవాది దేవుని బిడలను మేము వీళ్ళ ముందు తక్కువగా అవమానపరచబడ్డాం కనుక ఈ అన్యులు కుక్కలాగా ప్రభువు చూడాలని, వారిని కాల్చివేయాలని, వారి మీద జయం మాకు అందించాలని, తిరిగి మాకు స్వతంత్రంగా మార్చాలని, జయం అనుగ్రహించాలని మరి ప్రత్యేకంగా యూదులకున్న తలంపే ఇది అని మీకు జ్ఞాపకం చేస్తున్నా. కాబట్టి వారి ఆలోచన ఏంటంటే, ఇదిగో ప్రవక్తలు ప్రవచించారు దావీదు రాజ్యం భూమి స్థిరపరచబడదని, అన్ని కాల క్షేమకరమైన స్థితిని ఇస్తారని, ఆ దీవెన కొరకు, ఆ రాజ్యం కొరకు మరి దావీదుని వెనక చూస్తూ ఉంటాను. మీకు మనవి చేస్తున్నాను. ఒక మాట చెప్తాను మీకు అర్థం కావడానికి. ఉదాహరణకి ఇశ్రాయేలు పరిపాలించడానికి గమనించి దేవుడు అనేక నాయకత్వాల మీద నడిపించుకుంటూ వచ్చారు. ఉదాహరణకి ప్రియమైన దేవుని పిల్లలారా, మొదట నాయకత్వం ఇశ్రాయేలు పరిపాలన ఎలా ఉండదంటే పితామహులు చేత. ఎవరి చేత? పితామహులు అంటే అబ్రహాం మొదలుకొని యోసెఫ్ వరకు పితామహులు. గమనించారు, అబ్రహాము ఒక పితామహుడు, ఇస్సాకు ఒక పితామహుడు, యాకోబు ఒక పితామహుడు, యోసెఫ్ ఒక పితామహుడు. వీళ్ళందరి యొక్క నాయకత్వంలో మరి దేవుడు ప్రజలు నడిపించబడ్డారు. కొంతకాలానికి ప్రవక్తల కాలం వచ్చేసింది. మోషే మొదలుకొని అనేక మంది ప్రవక్తలు ప్రవచిస్తూ గమనించిన వారి సంఘాన్ని నాయకత్వం వహించారు. మరికొంత కాలానికి రాజులు వచ్చేసారు. సౌలు మొదలుకొని సిద్కియా వరకు గమనించే రాజులకు పరిపాలన జరగడం ప్రారంభించింది. మరికొంత కాలానికి యాజకులు వచ్చారు. గమనించే వారు పరిపాలించడం ప్రారంభించారు. ఈ పరిపాలనలో మీరు జాగ్రత్త గమనిస్తే సుమారు క్రీస్తు పూర్వం 2-3 వేల సంవత్సరాల చరిత్రలో దావీదు పరిపాలన చేసేంత కాలంలో ఉన్న సౌఖ్యము, సుఖము, అభివృద్ధి అసలు ఇశ్రాయేలుకి ఎప్పుడూ లేదు. దాని స్వర్ణ యుగంగా వాళ్ళు దావీదు కాలంలో ఉన్న సమృద్ధి మాకు కావాలి, దావీదు కాలంలో ఉన్న స్వతంత్రత మాకు కావాలి, దావీదు కాలంలో ఉన్న సౌఖ్యం మాకు కావాలి. అందుకే దావీదు రాజ్యం కొరకు చివరి వరకు గమనించి ఎదురు చూస్తూనే ఉన్నారు ఆ ఇశ్రాయేలు. ఇంకా చెప్పాలంటే యేసు ప్రభు చనిపోయి పునరుద్ధరణై తిరిగి లేచి 40 దినాలు ప్రత్యక్షపరుచుకొని తిరిగి కొన్ని గంటల్లో వెళ్ళిపోతున్న సమయం దగ్గర పడినప్పుడు కూడా వాళ్ళ మైండ్లో ఏముందో తెలుసా? శిష్యులు అడిగిన మాట ఏంటి తెలుసా? తీయొద్దులే కానీ అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలోనే 6-7 వచనాల్లో చూస్తే, ప్రభువా మళ్ళా ఇశ్రాయేలుకి రాజ్యం ఎప్పుడు వస్తుంది? యేసయ్య జవాబు చెప్పనా? ఏమన్నాడు తెలుసా? మీరు బూదిగాంతం వెళ్ళి సువార్త ప్రకటించండి రా, యోదయ సమర ప్రాంతాలు తిరగండి, మీరు సువార్తను ప్రకటించండి అని జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఎందుకు ఈ మాట నేను ఇప్పుడు జ్ఞాపకం చేస్తాను తెలుసా? గమనించండి, ప్రభువు చెప్పిన మాట ఏంటంటే యూదుల యొక్క ఆలోచన అంతా కూడా ప్రభు ఎప్పుడు మెస్సయ్య వస్తాడా, ఎప్పుడు భూమిని పరిపాలిస్తాడా, ఎప్పుడు ఆయన మిలిటరీ యోధులాగా ఒక యుద్ధ శూరులా పరిపాలిస్తాడా, ఎప్పుడు తన సంఘాన్ని హెచ్చిస్తాడా, ఎప్పుడు ఈ భూ రాజ్యాలన్నీ ఆయన పాదాల కిందకు వచ్చేస్తాయా, ఇవే చూస్తున్నారు వాళ్ళు. కానీ దీని ముందు ఇంకోటి జరగాలి అని వాళ్ళు ఆలోచించట్లా. చూడండి, ఆయన 1000 ఏళ్ల పరిపాలన జరిగిన మాట వాస్తవం, కానీ అంతకుముందు రాకడ జరుగుద్ది, అంతకుముందు 7 ఏళ్ల శ్రమలు జరుగుద్ది, అంతకుముందు పరలోకం 7 ఏళ్ల పెళ్లి విందు జరుగుద్ది. ఆ విందులో పాల్గొన్న వారు మాత్రమే రేపు అధికారం కలిగి ఉంటారనే సంగతి గుర్తించట్ల చాలా మంది. కాబట్టి రాకడ కన్నా, నూతన నిశ్చయం కన్నా, పరలోక నివాసం కన్నా భూమి మీద ప్రభు వచ్చే 1000 ఏళ్ల పరిపాలనకే ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి యేసే నరుడిగా ఏమన్నంటే, నువ్వు దావీదు కుమారుడు కాబట్టి నువ్వు వచ్చి ఈ భూమి మీద పరిపాలన చేసి మమ్మల్ని రోమి చేత విడుదల చేసి మమ్మల్ని నిలబెట్టు తండ్రి. అది వారి యొక్క స్తుతి. రెండోది వాడు ఎవరు స్తుతిస్తానంటే ప్రభు పేరు వచ్చేవాడు స్తుతించబడమంటారు. మొదటి దావీదు కుమారునికి జయము, రెండోది ప్రభు పేరు వచ్చేవాడు. ప్రభు అనే మాట లార్డ్ అని ఇంగ్లీష్ అంటే
లార్డ్ అంటే దేవుడు. కానీ దేవుని కుమారుడుగా యేసు ప్రభువును చూస్తున్నారు, అందుకే స్తుతిస్తున్నారు. నరుడుగా స్తుతించారు, దేవునిగా స్తుతించారు. ఎక్కువ ప్రవచనాలు పాత నిబంధనలు మెస్సయ్య గురించి రాయబడినవన్నీ క్రీస్తు నెరవేరిని. కాబట్టి ఈయనే ఆ దేవుడు కుమారుడు అని సంగతి వారు గుర్తించారు. అందుకే అనేక చోట్ల కూడా మెస్సయ్య అని ప్రభువును పిలువడం ప్రారంభించారు. ఉదాహరణకి క్రీస్తు అనే మాట గ్రీకు భాష మాట, మెస్సయ్య అనే మాట హీబ్రూ భాష మాట. రెండు అర్థాలు అభిషేకమే, రెండు ఒకటే మాట. అంటే క్రీస్తు అన్న మెస్సయ్య ఒకటే, అభిషక్తుడు అని అర్థం. కాబట్టి ఆయన క్రీస్తుగా పిలువబడ్డాడు, అభిషక్తుగా పిలువబడ్డాడు అనే సంగతి వారు గుర్తించి ప్రభువును స్తుతిస్తున్నారు. కానీ వాళ్ళ ఆలోచన ఏముందంటే మెస్సయ్య ఈ లోకానికి వచ్చింది మా కొరకే. ఎవరి కొరకు? అందరి కొరకు కాదు. కానీ యేసు ప్రభు అందరి కొరక, కొందరి కొరక? అందరి కొరకు. ఆయన యందు విశ్వాసం ఉంచు అన్యులైనా, ఆయన విశ్వాసం ఉంచు క్రైస్తవులైనా, ఆయన విశ్వాసం ఉంచు యూదులైనా అందరి కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారని గుర్తించలేదు. కానీ యేసు ప్రభువును దేవునిగా గుర్తించి స్తుతించడం ఒక ప్రాముఖ్యమైన స్తుతి. మూడోది ఒక మాట చెప్పి ముగిస్తారు. వాళ్ళు ఏమన్నారంటే సమాధానము మహిమ కలుగుగాక అని ప్రభువును స్తుతించారు. ఒక మాట చెప్తాను నేను, ప్రియమైన దేవుని ద్వారా నేను చెప్పిన మాట గుర్తు చేస్తాను. ఏ సమాధానం వారు కావాలంటున్నారు అంటే వారు కోరుకుంది భూలోకములో రాజ్య పరిపాలన చేయడానికి కావాల్సిన అధికారంతో పాటు రోమిల చేత విడుదల కలిగి సమాధానం కావాలి. అది సమాధానం వారు కోరుకున్నారు. వారు రాజ్యం వారికి వస్తే సమాధానం, వారి పరిపాలన, వారి స్వతంత్రం వస్తే పరిపాలన వస్తే సమాధానం, వారు ఆర్థిక స్థిరపడితే సమాధానం, లోకాన్ని జయిస్తే సమాధానం, వారు కోరుకునే అది. అందుకే ఆయన ఇశ్రాయేలు రాజు స్తుతించబడు కాక అని కూడా స్తుతించారు. కానీ ప్రభు ఇస్తాన సమాధానం ఇది కాదండి. ఒకవేళ ఇలాంటి సమాధానం సంపూర్ణంగా కావాలి అంటే గమనించి ఎప్పుడు నెరవేరుతుంది తెలుసా? మళ్ళా నేను చెప్పే మాట, 1000 ఏళ్ల పరిపాలన. ఎప్పుడు చెప్పండి? కాబట్టి యేసే లోకాన్ని ఇవ్వడానికి వచ్చింది భూలోక ఆర్థిక పరిస్థితుల సమాధానం కాదు, అలా చేయనివాడు కాదు. ఆయన పరలోక సమాధానాన్ని భూలోకానికి ఇచ్చినప్పుడు వాడు ఎన్ని సమస్యలున్నా వాడు హృదయ శాంతి సమాధానం నిబ్బరంగా స్థిర కలిగి గమనించండి దేవుని ఆరాధించగలుగుతాం. కాబట్టి ఈ 3 అంశాలు ప్రాముఖ్యంగా వారి స్తుతులలో కనపడుతున్నాయి. కాబట్టి వారు ఎరుగక స్తుతించారు. మనం ఎరిగి స్తుతిస్తే అప్పుడు మనకి జయము మహిమ కలుగుద్దని మీకు మనం చేస్తున్నాను. మీకు తెలుసా, జయం వలన మనకు మహిమ కలుగుతుంది. జయించాలంటే స్తుతించాలి, స్తుతించాలంటే ప్రార్థన ముగించాలి. కాబట్టి ప్రార్థన ముగించి స్తుతించాలి. స్తుతించడం వలన జయం కలుగుద్ది, జయం వలన నీకు నాకు మహిమ, దేవునికి మహిమ కలుగుద్ది. కాబట్టి ఈ 3 స్తుతులు మనం ఎరిగి స్తుతించండి, జయించి మహిమను అందుకుంటాం. అట్టి దీవెని పండుగ దినమున దేవుడు మనెల్లరికి అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన. సర్వోన్నతుడా వందనాలు. విన్న మాట మా హృదయ బద్దకు వచ్చి వాక్యాన్ని ప్రవర్తన అందించాం. గాంధభాషలో వచ్చిన ఏ అనుభవం కొరకు లోకానికి వచ్చావు, ఆ అనుభవాన్ని సంపూర్తి చేశావు. దాని బట్టి కలిగిన జీవును మాకు ఇద్దరు అనుగ్రహించి మేము కూడా ఈ భూమి మీద చేయాల్సిన పని సంపూర్తి చేసి నీకు మహిమార్థమై ఆయన జీవించే ధన్యత అందించమని యేసు నామములో గాంధభాసీనుడై సాత్వికుడిగా దీన మనస్సు కలిగిన వాడుగా ఈ లోకాన్ని గార్ధభూమి మీద ఆశ్రయం వచ్చిన యేసుక్రీస్తు నామములో మిక్కిలి బ్రతిలాడి వేడుకొనుచున్నాము తండ్రి.